హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్లో మీరు కూడా ఏదో ఒక డిఫరెంట్ వాల్పేపర్ని సెట్ చేసుకునే ఉంటారు. మీరు ఇక్కడ చూడొచ్చు, నా మొబైల్లో ఉన్న వాల్పేపర్ అనేది అందరికంటే కొంచెం యూనిక్గా అయితే ఉందన్నమాట. నా మొబైల్ని చూడగానే నాకు ఒక రిఫ్రెష్మెంట్ లాగా అయితే అనిపిస్తూ ఉంటుంది. సో ఇటువంటి వాల్పేపర్స్ మీరు కూడా కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. మీరు బ్రౌజర్లోకి వెళ్ళి అక్కడ ఇక్కడ వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఒక వాల్పేపర్స్కి సంబంధించిన ఒక కలెక్షన్ నేను ముందుకు తీసుకొచ్చాను. ఇందులో మీకు నచ్చిన కలర్ని మీరు సెట్ చేసుకోవచ్చు. ఇంకా వేరే థీమ్స్ని కూడా మీరు కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే ఇదే అన్నమాట. ఇక్కడ నుంచి మనకు నచ్చిన వాల్పేపర్స్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న కలర్స్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో ఒకటి రెండు కాదు, ఇంకా మనకు చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. మనకు నచ్చిన ప్యాటర్న్ ని మనం ట్రై చేయొచ్చు అనమాట. సో అసలు ఈ అప్లికేషన్ ఏంటి, దీన్ని ఏ విధంగా ట్రై చేయాలి, మనకు నచ్చిన అప్లికేషన్ మనం ఏ విధంగా కస్టమైజ్ చేసుకొని వాల్పేపర్ లాగా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. సో దానికంటే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫైనల్ గా మీరు కూడా ఇంతకుముందు నేను చెప్పినటువంటి డిఫరెంట్ వాల్పేపర్స్ ని ట్రై చేయాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ బై డిఫాల్ట్ ఏదో ఒక వాల్పేపర్ అయితే వస్తుంది. మీరు ఈ విధంగా సైడ్ కి స్వైప్ చేస్తూ వెళ్ళిన కొద్దీ మీకు ఇంకా వేరే వాల్పేపర్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఏ వాల్పేపర్ అయినా సరే మీరు ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఈ వాల్పేపర్ అయితే చాలా బాగుంది, కాకపోతే ఇందులో ఉన్న కలర్స్ నాకు నచ్చలేదు. ఈ కలర్స్ ని మనం కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ సింపుల్ ప్యాటర్న్ ఉంది కదా, ప్యాటర్న్ లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ స్పెసిఫిక్ గా ఏదైనా ఒక కలర్ ని కూడా మీరు చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ వైట్ ఉంది, వైట్ కలర్ ప్లేస్ లో నేను రెడ్ రావాలి అనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ సింపుల్ పెన్సిల్ బటన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేసి మనం ఇక్కడ రెడ్ ని కనుక సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈ వైట్ ఏరియా మొత్తం మనకి విధంగా రెడ్ లాగా అయిపోతుంది అనమాట. అలా ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే ఎల్లోని కూడా తీసేయచ్చు, దేనైనా సరే చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ సింపుల్ సేవ్ పైన ప్రెస్ చేసినట్టయితే ఇప్పుడు ఇక్కడ ఇది కస్టమైజ్ అయిపోతుంది. తర్వాత ఇందులో కలర్స్ లో కనుక వచ్చేసినట్టయితే ఇక్కడ నుంచి కూడా మీరు కలర్స్ ని కంట్రోల్ చేయొచ్చు. ఏ కలర్ తోటి మీకు ఇది కావాలో ఆ కలర్స్ తోటి మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఈ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా, దేనిలో కావాలనుకుంటున్నారు దాంట్లో మీరు ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నేను రెడ్ ఉంది కదా, రెడ్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇవన్నీ కలర్ చేంజ్ అయిపోయి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఈ మాత్రమే కాకుండా ఇందులో ఇంకా మనకి ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఎఫెక్ట్స్ లో వెళ్ళి మీకు నచ్చిన ఎఫెక్ట్స్ ని కూడా మీరు ఇందులో సెట్ చేసుకోవచ్చు. ఇదంతా మీకు రెడీ అయిపోయింది. ఇప్పుడు వాల్ పేపర్ బాగుంది అన్నట్టుగా మీకు అనిపిస్తే ఇప్పుడు దీన్ని వాల్ పేపర్ లాగా సెట్ చేసుకోవాలి అంటే ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇది ఇప్పుడు ఆటోమేటిక్ గా మనకు వాల్ పేపర్ లాగా సెట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా చూసారు కదా, చాలా అంటే చాలా కూల్గా ఉంది. మన మొబైల్ యొక్క లుక్కే మారిపోయింది. సో ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఇదే వాల్పేపర్ని మొత్తం పర్మనెంట్గా ఉండేలా సెట్ చేసుకోవచ్చు. లేకపోతే ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి వాల్పేపర్స్ చేంజ్ చేయాలి కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఇక్కడ సింపుల్గా సెట్టింగ్స్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, వాల్పేపర్స్ ఇంటర్వెల్ అని చెప్పేసి. ఆల్రెడీ ఇక్కడ 15 మినిట్స్ పెట్టుకున్నాను అంటే ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి నాకు ఇక్కడ వాల్పేపర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. మీరు కావాలనుకుంటే దీన్ని 30 మినిట్స్ లేకపోతే 1 అవర్ ఏదైనా సరే సెట్ చేసుకోవచ్చు. మీ మొబైల్ మీరు చూసిన ప్రతిసారి అక్కడ మీకు ఒక డిఫరెంట్ వాల్పేపర్ కనిపిస్తుంది, మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో మీరు కూడా ఈ విధంగా ఎవ్రీ టైం వాల్పేపర్స్ ని విధంగా యూనిక్ గా ఉండేలా సెట్ చేసుకోవాలి, అవే దాటంతలు అవే చేంజ్ కావాలి అనుకున్నట్టయితే ఈ చిన్న అప్లికేషన్ మీరు ట్రై చేయొచ్చు. ఈ అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్ గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ లవర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.